నెక్స్ట్ మిగతా వార్తల్లో పని చేయలేకపోతే తప్పుకోండి, సెలవులో వెళ్ళినా అభ్యంతరం లేదు, లూప్ లైన్ పోస్ట్ కావాలంటే పంపించేస్తా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ఎట్లనో కూడా నాకు తెలుసు, కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్, అవసరమైతే దాన్ని కూడా పరిశీలిస్తా, పని చేయని అధికారుల వివరాలు ఈ నెల 4వ తేదీన బయట పెడతా, ఐఏఎస్లకు ముఖ్యమంత్రి హెచ్చరిక. ఎందుకు బాగానే చేస్తున్నారు కదా పని, ఐఏఎస్లు బాగానే పని చేస్తున్నారు కదా. ఖమ్మం జిల్లాలో కలెక్టరు ఆయన అనుదీపు తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగానే మొత్తం వేల మంది పోలీసు బలగాలను పెట్టి పేదోళ్ళ ఇల్లు కూల్చేసిరు కదా. కరెక్ట్గానే పనిచేస్తున్నారే మీరు చెప్పినట్టు. ఎక్కడ మీకు అన్యాయం జరిగింది? గతంలో ఐఏఎస్ ఇక్కడ గచ్చిబౌలి దగ్గర పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిరు కదా, మీరు అంతా కలిసి మీ ఫ్యామిలీయే ఉంది అక్కడ. కలెక్టర్లు ఎక్కడ పని చేయలేదు మీకు? అంటే మీరు ఏమైనా మంచి పని కోసం వాడుతున్నారా ఏంది వాళ్ళని? మంచి పని కోసం ఎక్కడ వాడతలేరు కదా. మీరు తింటున్నారు, వాళ్ళు కూడా రాజకీయ నాయకుల కంటే ఇంకా భయంకరంగా తయారయ్యారు. పొలిటీషియన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగానైతే దోపిడీ మీద పడ్డారో మెజారిటీ, సేమ్ అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. వాడు తింటే నేను తినొద్దా? మొన్న ఏదో వార్త వచ్చింది కదా, ఏదో కమిషన్లు ఇస్తలేరని. మంత్రి చెప్పినా ఇంటలేడట కమిషన్ల కోసం. మంత్రి చెప్పినా కూడా ఈ పని చేయవని మంత్రి చెప్పినా కూడా లేదు వాళ్ళు కమిషన్ కావాలన్నా కన్నా అని ఇంటలేడట. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాడుకోవడం మానండి, ప్రజల కోసం పని చేయించడం చేయండి. మీరు కూడా అవినీతి మీద, దోపిడీ మీద దృష్టి పెట్టకుండా ప్రజల కోసం పనిచేయండి. అప్పుడు సిస్టమ్ అద్భుతంగా నడుస్తుంది. మీరు చేయరు, వీళ్ళు చేయరు, ఎవరి దుకాణం వాందే. ఇవన్నీ పేపర్లలో రాసుకోవడానికి అంతే. ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు, పని చేయకపోతే తప్పుకోండి అంటుండంటే అబ్బా ఎంత ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉన్నాడని అందరూ అనుకోవాలన్నట్టు. నిజాయితీ లేదు, బొంగు లేదు, అంతా ఉత్తదే. గత కేసీఆర్ గవర్నమెంట్లో ఏ రకమైన అవినీతి జరిగిందో ఇప్పుడు కూడా అంతే అవినీతి, అంతకంటే భయంకరమైన అవినీతి జరుగుతున్నది. అక్కడ ఓన్లీ 5-4 తిన్నారు దొంగలు, కుటుంబము వాళ్ళంతా తిన్నారు. ఇక్కడ 400 మంది తింటున్నారు. ఆడ 4 తింటే ఇక్కడ 40 మంది 400 మంది తింటున్నారు. ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఎక్కడైనా అవినీతి ఆగిందా? ఆయనేమో కాళేశ్వరము, మిషన్ భగీరథ, అది ఇదని అట్లా మొత్తం అంతా లోపలేసుకున్నాడు. వీళ్ళనేమో చిల్లర చివరికి పేదోళ్ళ మీదకి బుల్డోజర్లు పంపించి నాశనం చేస్తున్నారు. ఖమ్మంలో జరిగింది ఏంది? ఖమ్మంలో జరిగిన విధ్వంసం ఏంది? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? ముఖ్యమంత్రి పొంగులేటాడా రివ్యూ చేసి కలెక్టర్కి ఫోన్ చేశాట, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి వాళ్ళందరికీ అని చెప్పిరట. భూదాన్ భూములు ఎవరికి ఇస్తావు? 62 ఎకరాల భూదాన్ భూములు తుమ్మల నాగేశ్వరరావు బినామీలకు రాసిస్తావా? ఆ భూదాన్ భూముల్లోనే ఇల్లు కట్టించాల్సిన నువ్వు, భూదాన్ భూమి అంటే ఏంది? ఆచార్య వినోబా భావే ఆయన ఏ ఉద్దేశంతో ఆ భూములు సేకరించిండు? ఏ పోరాటం చేయలే, ఏం చేయలే. ఆయన దాదాపు లక్షలాది ఎకరాల భూమిని దాతల ద్వారా సేకరించి పేదల కోసం ఇచ్చిండు. భూదాన్ భూమి ముఖ్య ఉద్దేశం ఏంది? ఒకవేళ నువ్వు ఆ భూదాన్ భూమి గవర్నమెంట్ తీసుకొని మీ పనుల కోసం ఉపయోగించుకుంటారా? లేదు కదా. పేదలకు పంచడానికి ఆ భూదాన్ భూములు ఉన్నాయి. ఆ పేదలే వెళ్ళి అందులో గుడిసెలేసుకుంటే ఆ భూదాన్ బోర్డే మీకు ప్రొసీడింగ్స్ ఇస్తే అవి కాదని, అవి ఫేక్ అని తప్పుడు ప్రచారం చేసి చివరికి ఆ భూములను గుంజుకొని ఈనాటి ఇందిరా మిల్లు కట్టిస్తారట. ఎవరికి కావాలని ఇందిరా మిల్లు, ఉన్న ఇల్లు కూడా కొట్టి ఇందిరా మిల్లు కట్టిస్తారట. ఏడన్నా ఉంటుందా? ఈడ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. ఎవరి పనితీరు ఎలా ఉందో తన దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుతిమెత్తగా హెచ్చరించిందట. అంటే గిచ్చనట్టు అన్నట్టు, గిచ్చనట్టు గిచ్చిండా అని అనుకోవాలన్న అట్లా గిచ్చిండట. శుతిమెత్తగా హెచ్చరించిందట. పని చేయలేమని భావించే అధికారులు పక్కకు తప్పుకోవాలి, వీలైతే సెలవులో పోయినా అభ్యంతరం లేదు. కీలక బాధ్యతలు నిర్వర్తించలేమని భావించే అధికారులు లూప్ లైన్ పోస్ట్ కావాలంటే అక్కడికే పంపిస్తాం. ఫస్ట్ మీకు మీ మంత్రులకు కూడా ఇది వర్తిస్తుంది. మీ మంత్రులకు కూడా ఇది వర్తిస్తుంది. మీ మధ్య కోఆర్డినేషన్ లేదు, ఓ కమ్యూనికేషన్ లేదు. ఎవరి దుకాణం వాందే. నీ జిల్లాకు నేను రాను, నా జిల్లాకు నువ్వు రావద్దు. మంత్రి అయినా సరే, కీలకమైన శాఖ అయినా సరే, ఆ జిల్లాలో ఆయా శాఖకు సంబంధించిన సమస్య అక్కడ ఉన్నా సరే, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను నీ దగ్గరికి రాను. నా దుకాణం నాదే, నీ దుకాణం నీదే, ముఖ్యమంత్రితో సహా. లేకపోతే ఖమ్మంలో అంత పెద్ద ప్రజలకు సంబంధించిన విషయంలో అంత పెద్ద భయంకరమైన విధ్వంసం ఎట్లా జరుగుతుంది?